మీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ బ్యాలెన్స్ మొత్తం జీరో అయిపోయిందా? ఏం ఎక్స్ట్రా ఖర్చులు చేసినట్లేదే, అన్ని అవసరాలకే వాడామే, అయినా కానీ మనీ ఎందుకు అయిపోయిందబ్బా అని ఆలోచిస్తున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్టీ లైఫ్ బూస్ట్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. దీనికి మెయిన్ రీజన్ బడ్జెట్ ప్రిపేర్ చేసుకోకపోవడమే. అయితే నేను మీకు ఒక సింపుల్ బడ్జెట్ రూల్ చెప్తాను. ఈ రూల్ కనుక మీరు ఫాలో అయితే మీ మనీ చాలా సేవ్ అవుతుంది, గ్రో కూడా అవుతుంది. అదే 50-30-20 బడ్జెటింగ్ రూల్. ఈ రూల్ మీ మనీని మేనేజ్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి, అట్ ది సేమ్ టైం ఇవన్నీ చేస్తూనే మీ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ రూల్ అనేది 3 కేటగిరీలుగా డివైడ్ చేద్దాము. 50% అనేది నీడ్స్ కోసం, 30% వాంట్స్, 20% సేవింగ్స్, డెట్ రీపేమెంట్స్కి. ఈ రూల్ మీ మనీ మీకోసం పనిచేసేలా చేస్తుంది, మీ ఖర్చుల్ని బ్యాలెన్స్డ్గా చేసేలా చేస్తుంది. అసలు ఈ 50-30-20 బడ్జెట్ రూల్ ఏంటో ఇప్పుడు చూద్దాము. 50% ఫర్ నీడ్స్. ఇవి డైలీ ఎసెన్షియల్ కోసం చేసే ఖర్చులు, అంటే డైలీ లివింగ్ కోసం అన్నమాట. వీటిని మనం అవాయిడ్ చేయలేము, తగ్గించలేము. అంటే రెంటు, హోమ్ లోను. అంటే మీరు కనుక ఒకవేళ రెంట్కుంటున్నట్టయితే ఆ ఇంటికి కట్టే రెంటు, అదే ఒకవేళ హోమ్ లోన్ తీసుకొని కనుక హౌస్ కొనుక్కొని ఉంటే దానికి చేసే మనము లోన్ పేమెంటు, గ్రాసరీస్, యూటిలిటీ బిల్స్, పవర్ బిల్, వాటర్, ఇంటర్నెట్, గ్యాస్, ఫోన్ రీఛార్జ్లు, ట్రాన్స్పోర్టేషన్, ఫ్యూయల్, బస్, మెట్రో, ఇన్సూరెన్స్, మినిమం డెట్ పేమెంట్స్. వీటిలో మనము బాగా అబ్జర్వ్ చేస్తే వీటిలో మనం ఏమీ అవాయిడ్ చేయలేం కదా, ఖచ్చితంగా అన్నీ పే చేయాలి. మంత్ ఎండ్ వచ్చేసరికి రెంట్ పే చేయాలి, ప్రతి మంత్ గ్రాసరీస్ కొనుక్కోవాలి, పవర్ బిల్ పే చేయాలి, వాటర్ బిల్లు కట్టుకోవాలి, ఇంటర్నెట్, ఫోన్ రీఛార్జ్లు, గ్యాస్ అన్నీ నీడే మనకి. సో ఒకవేళ మీ నీడ్స్ కనుక మీ శాలరీ కంటే 50% కనుక ఎక్కువ ఉంటే మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేయని ఏమైతే ఉంటాయో వాటి సబ్స్క్రిప్షన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోండి. మీరు వీటిలో మ్యాక్స్ వేటిని అవాయిడ్ చేయలేరు. ఒకవేళ మీరు అనుకుంటే, మీరు ఒకవేళ ఇంటర్నెట్ కనుక తక్కువ యూజ్ చేసేవాళ్ళు కానీ మీరు ఇంటర్నెట్కి ఎక్కువ స్పీడ్తో కనుక మీరు తీసుకొని ఉంటే దాన్ని కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అలానే మొబైల్ డేటా కూడా. అలానే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఒకవేళ మీరు క్యాబ్ సర్వీసెస్ అలా ఎక్కువ హై ఎక్స్పెన్సివ్గా యూజ్ చేసే వాళ్ళైతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో మ్యాక్స్ వీటిలో అవాయిడ్ చేసుకోగలిగినవి ఇవే. 30% ఫర్ వాంట్స్. ఇవి మీకు నచ్చిన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి చేసే ఖర్చులు. ఇవి మీ కోరికలు మాత్రమే, అవసరాలు కాదు. సో వీటిని మీరు కొంచెం కంట్రోల్ చేయొచ్చు. అయితే ఈ కేటగిరీకి ఏమొస్తాయో చూద్దాం. అవుట్ సైడ్ ఫుడ్, మూవీస్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, షాపింగ్ ఫర్ బ్రాండెడ్ క్లాస్, గ్యాడ్జెట్స్, వెకేషన్స్, వీకెండ్ ట్రిప్స్, హాబీస్, ఎంటర్టైన్మెంట్. అయితే కోరికలు మంచివే, మనం కోరికలకు కూడా మనీ ఖర్చు పెట్టాలి, కానీ అవి మీ ఇన్కంలో బిలో 30% ఉండేలా చేసుకోండి. సో మీరు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూనే మీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటేనే బడ్జెట్లో మెయింటైన్ చేయండి. సో అప్పుడు మీ సేవింగ్స్, మీ ఇన్కమ్, మీ బడ్జెట్ రూల్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో హ్యాపీగా మీ లైఫ్ స్టైల్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. 20% ఫర్ సేవింగ్స్ అండ్ డెట్. ఈ బడ్జెట్ రూల్లో ఈ కేటగిరీనే చాలా పవర్ఫుల్. ఇదే మీ ఫ్యూచర్ని వెల్దీగా, స్టెబిలిటీగా చేస్తుంది. అయితే ఈ కేటగిరీ కిందకి ఏమొస్తాయో ఇప్పుడు చూద్దాము. ఎమర్జెన్సీ ఫండ్, ఇన్వెస్ట్మెంట్స్, సిప్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, స్టాకు, లోన్ రీపేమెంట్ బియాండ్ మినిమం, రిటైర్మెంట్ సేవింగ్స్. సో ఫస్ట్ 20% అమౌంట్ అనేది సేవ్ చేసుకొని ఆ తర్వాత మీ నీడ్స్కి, వాంట్స్కి ఖర్చు పెట్టండి. అంతేకాని మీరు ఫస్ట్ ఖర్చులు, మీ వాంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత సేవింగ్స్ చేద్దామనుకుంటే మనం సేవ్ చేయడానికి ఏమీ ఉండదు. అయితే మీకు రియల్ టైం ఎగ్జాంపుల్తో ఈ 50-30-20 బడ్జెట్ రూల్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను. మీ మంత్లీ ఇన్కమ్ ఒక 40,000 అనుకోండి. మనము మన బడ్జెట్ రూల్ ప్రకారం ఏం చేయాలి, 50% నీడ్స్ కోసం యూజ్ చేయాలి. అయితే 50% అంటే 40,000, 20,000 ఇది మీ బిల్స్, ఎసెన్షియల్స్ వీటన్నిటి కోసము.
నెక్స్ట్ 30% అనేది మీ వాంట్స్ కోసము. అంటే 40,000లో 30% అంటే 12,000. అంటే మీరు దీన్ని ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీరు మూవీస్ చూసుకోవచ్చు, ఏదైనా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ఔట్ సైడ్ ఫుడ్ తీసుకోవచ్చు, వెకేషన్స్, వీకెండ్ ట్రిప్స్ ఇలా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మిగతా 20% అంటే 40,000లో 20% అంటే ఈ 8,000. ఈ 8,000 అనేది మీరు ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవాలి. అంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం అంటే ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే గోల్డ్‌లో, లేకపోతే మీకేమన్నా లోన్‌లు ఉంటే దాన్ని రీపేమెంట్ చేయడంలో, లేకపోతే రిటైర్మెంట్ సేవింగ్స్ అంటే పీపీఎఫ్ వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయడంలో ఈ 8,000 అనేది యూజ్ చేసుకోవచ్చు. అయితే మనము ఈ బడ్జెట్ రూల్‌లో చెప్పుకున్న మనము మెయిన్ కేటగిరీ అని చెప్పా కదా! ఈ 20% అందులో ఉన్న ప్రతి టాపిక్‌ని మన ఛానల్‌లో ఫ్యూచర్‌లో డిస్కస్ చేస్తాము. అంటే అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలి? లోన్ రీపేమెంట్ ఎలా చేయాలి? మీ రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇవి మొత్తము ప్రతి ఒక్క టాపిక్ మీద మన ఛానల్‌లో వీడియో ఉంటుంది. అయితే ఫ్యూచర్‌లో మన ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంటుంది. ఆ పార్ట్ 2 అనేది ఎలా ఉంటుందంటే, అసలు ఈ బడ్జెట్ రూల్ అనేది ఎందుకు అంత బాగా వర్క్ అవుతుంది? అసలు మన రియల్ లైఫ్‌లో ఈ బడ్జెట్‌ని ఎలా అప్లై చేసుకోవాలో మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాము. అయితే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.